మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార విస్తరణ విషయం కావచ్చు, లేకపోతే చిన్ననాటి మిత్రులతో మీరు వెచ్చించే సమయం, విందు వినోదాలు, వారితో కలిపి చక్కటి సమయాన్ని గడపడం, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, స్నేహ సంబంధాలు, సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరగడం మొదలైన వాటికి సంబంధించిన విషయాలకి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం, ల్యాండ్ మొదలైన వాటి గురించి చర్చల్లో తోబుట్టువులతో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశి వారు తీసుకునే నిర్ణయాలలో వృత్తిపరమైన విషయాల మీద కొంత ఆలోచనలు మీకే పూర్తి స్థాయిలో స్థిరత్వం అనేది లేకపోవడం వల్ల వృత్తిపరమైన విషయాల్లో కొంత గౌరవం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. వృత్తిపరంగా చాలా గట్టిగా కృషి చేసి విశేషంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, ఆర్థిక విషయాల కొరకు, వృత్తిలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో పెద్దల యొక్క సహకారం కొరకు చేసే ప్రయత్నాల్లో కొన్ని సందర్భాల్లో మీ తొందరపాటు నిర్ణయాల వల్ల, మీ మాటల వల్ల కూడా వృత్తిపరమైన విషయాల్లో ఘర్షణ అనేది ఏర్పడవచ్చు. ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో మీరు కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఇతరుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పై అధికారులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చర్చించేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, మీ యొక్క ఆలోచనలలో రిలీజియస్ ఆలోచనలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటి గురించి ఆలోచన చేస్తారు. ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి చక్కటి ఆలోచనలు చేస్తూ విందు వినోదాల్లో పాల్గొనడం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించి మీరు వేసుకున్న ప్లానింగ్ అనేది దాని ప్రకారం ముందుకు వెళ్ళడంలో చిన్నపాటి ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. తద్వారా ఉద్వేగాలు, ఎమోషన్స్ చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో పెద్దలతో మీరు చర్చించేటప్పుడు, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో, ఆర్థిక సంబంధమైన అంశాల్లో, ప్రతి విషయంలో కనీసం ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలతో సహితం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి.